వెరీ గుడ్. అయితే ఈ చెప్పు, నువ్వు నన్ను ఎవరైనా గుర్తుపడితే వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని. వెళ్ళిపోతా ఇంటికి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అశోక్, విశాఖపట్నం స్నేహాభావం చారిటబుల్ ట్రస్ట్. ఇప్పుడు మనం గత చాలాసార్లు చాలా విధాలుగా ఎన్నో మందిని మనం హోముల్లోని వాళ్ళు రోడ్ల మీద నిరుత్సాహాల్ని హోముల్లో షెల్టర్లలోని అలాగే ప్రతి దాంట్లోని కూడా మనం వాళ్ళ ఇంట్లకి తప్పిపోయిన వాళ్ళని ఇంట్లకి కూడా మన సొంత డబ్బులతోటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అప్పచెప్పిన ఇవి కూడా ఉన్నాయి. అయితే ఇతను ఒక వారం రోజుల నుంచి మన విశాఖపట్నం భారతీయ హాస్పిటల్ దగ్గర ఇతను చాలా విధాలుగా తగ్గిపోయి వచ్చినట్టున్నాడు. ఆయన పైన ఆయనే చేసుకోకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే క్రమంలోనే మనం ఇతనికి నిన్న ఫేస్బుక్ లో పెట్టాము. అయినా కూడా ఎవరిలోనే స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఆయన సొంత ఊరు బంతినాపల్లి అనేసి విజయనగరం జిల్లా అంట. ఆయన చెప్పారు, మనం ఏ హోమ్లోనో ఎక్కడో జాయిన్ చేస్తే ఇటువంటి వాళ్ళు చివరి క్షణంలోని కూడా ఇంట్లో వాళ్ళు ఒక ఇది లేకుండా వాళ్ళు అనాథులుగా చనిపోయే కన్నా ముందు వాళ్ళు అడ్రస్లు ఏంటనేది కనుక్కొని వాళ్ళ పరిస్థితులు అవన్నీ గమనించి ముందు వాళ్ళు ఊరు తీసుకెళ్లి అక్కడ వాళ్ళు పరిస్థితిని చూసి అక్కడ ఇంకా వాళ్ళకి ఎవరూ లేకపోతే అప్పుడు హోమ్ లోన్ ప్లాన్ చేస్తాను నేను ఎప్పుడునో. ఇప్పుడు వాళ్ళు ఊరు తీసుకెళ్ళడానికి ఈరోజు అతనికి స్నానము మొత్తం అన్నీ కూడా చెయ్యించి ఈరోజు మన సొంత నిధులతోటి వాళ్ళు ఊరు దేపెట్టి అక్కడ వాతావరణం చూసి అక్కడ పరిస్థితిని బట్టి మళ్ళీ నెక్స్ట్ అక్కడ పరిస్థితిని చూసి అక్కడ వీడియో చూస్తాను. ఇప్పుడు స్నేహాభావం చారిటబుల్ ట్రస్ట్ మన ఛానల్ స్నేహాభావం అశోక్ అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. నా సర్వీసులు మీకు నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఇటువంటి సర్వీసులు అంటే చాలా ఇష్టం. నాకు ఆర్థికంగా నేను చాలా తక్కువ దీని మీద ఉండేవాడిని. నాకు ఈ సర్వీసులు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఎవరైనా నాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తే నేను ఇటువంటి సర్వీసులు చేస్తుంటాను. అందరిలోనే కొంతమందికి చెయ్యాలని ఉన్నా వాళ్ళకి సమయం కేటాయించలేరు కాబట్టి నాకంటూ ఒక ఫైనాన్షియల్ గా చాలా మంది ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఇంక ఇటువంటి సర్వీసులు చేస్తాను. నెక్స్ట్ వీడియో వాళ్ళ ఊర్లో తీస్తాను. థ్యాంక్ యూ.